ప్రదర్శించబోయి నేటివిటీ స్కిట్. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులేవి. ఎలిజబెత్ త్వరగా బయలుదేరు, మనం ప్రభు ఆలయానికి వెళ్ళటానికి సమయం అవుతుంది. అలాగే యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలో ధూపం వేయుటకు నా వద్దు వచ్చాడు. యెహోవాకు వందనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపట ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదికకు కుడివైపున నిలిచి అతనికి కనబడెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపట ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత కుడివైపున నిలిచి అతనికి కనబడెను. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యంనైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇశ్రాయేలీలలో అనేకులను వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పును. మరియు తరుణులను పిల్లల తట్టునకు త్రిప్పును. అవిధేయులను నీతిమంతుల మార్గమును అనుసరించుటకై ఏలియా యొక్క ఆత్మయో శక్తియో గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. ఇది నాకెలాగా తెలియను? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతి జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువు. ఆ దినములైన మాట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి ఉండేది. మనుషులలో నాకుండిన అవమానములు తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలా చేశాను. నేను 5 నెలలు ఇతరుల కంటపడను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య అయిన మరియ యొద్దకు పంపబడింది. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య అయిన మరియ యొద్దకు పంపబడింది. మరియ ప్రార్థించుచుండగా ప్రార్థన. సర్వశక్తుడు సృష్టికర్తవు, ప్రేమ స్వరూపివి అయిన దేవుడా, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. నీ ప్రేమను బట్టి నీ ప్రజలు మా కొరకు మా రక్షణార్థమై నీవు పంపబోయే మెస్సయ్య కొరకు ఈ దేశ ప్రజలందరూ చూచుచుండగా క్రూరమైన ఈ రోమ ప్రభుత్వము నుండి మమ్మను కాపాడుటకై మెస్సయ్యను త్వరగా పంపుము. నీ దీవెనలు మా దేశం మీద, మా కుటుంబాల మీద కుమ్మరింపుము. మా పలుకుపై ఉన్న తండ్రి ఎక్కువ పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దూత లోపలికి వచ్చి
వచ్చి మరియతో ఈ విధముగా చెప్పెను. దయాప్రాప్తురాల మీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవాచనం ఏమిటి? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని అనబడదు. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడను. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటలను నిరర్థము కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున జరుగును గాక. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేశాను. వందనములు మరియా, వందనములు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము వినగానే నా గర్భఫలంలోని శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నది. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దినస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేయము కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఆయన నన్ను ధన్యురాలందరూ. చాలా సంతోషము. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్తో ఉండిన పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అనౌన్స్మెంట్ అండి. కారు 6046 కారు అడ్డుగా ఉంది. దయచేసి మీరు వెళ్ళి అది క్లియర్ చేయండి. 6046. యేసుక్రీస్తు జన్మదినం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమున్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఇది ఎలా సంభవించను? నాకు మరియకు వివాహం కాలేదు. మరియా ఎలాగో గర్భము ధరించినది? నేను ఎవరికి తెలియకుండా మరియను విడనాడుచున్నాను. ఈ సంగతులను గూర్చి యేసేపు ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత యేసేపునకు ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య మరియను చేర్చుకుంటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వలనే కలిగినది. ఆమె కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకుని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. అయ్యో, ఎంత పొరపాటు చేసి తినో! నేను మరియను విడనాడ ఉద్దేశించి తినే. దూత మాట వలన నేను ఇప్పుడు మరియను చేర్చుకున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలని
కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ అయింది. వినండి, వినండి. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. కాబట్టి అందరూ తమ తమ పట్టణాలకు వెళ్ళి మీ పేర్లను నమోదు చేసుకోండి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియను తీసుకుని ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియను తీసుకొని ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. అయ్యా, మా భార్య నిండు చూడాలి. మీ సత్రంలో స్థలం ఉంటే ఇవ్వగలరా? ఇక్కడ స్థలం లేదు, వెళ్ళండి వెళ్ళండి. అబ్బా, నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నేను నడవలేకపోతున్నాను. ఇంకా కొంచెం ఓపిక ఉంచు మరియా. ఇవన్నీ గృహములలో మనుషులు ఉన్నారు. ఇంకా కొంచెం సేపే ఉండు. అలాగే అండి. అయ్యా, మా భార్య నిండు చూడాలి. మీ సత్రంలో స్థలం ఉంటే ఇవ్వగలరా? మందిరంలో స్థలం లేదు, కానీ అక్కడ ఒక పశువుల పాక ఉంది, కావాలంటే వెళ్ళండి. అలాగేనయ్యా, వందనాలు. వారిక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను కనుక తన తొలిచూలి కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనకు పశువుల తొట్టిలో పరుండబెట్టాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలి కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండేది.
కూర్చోండి. అరే పెద్దోడా ఏం తెచ్చావరా? నాకు నాకు నేను తలకాయ కూర తెచ్చాను కదా. తలకాయ కూర తెచ్చావా? అరే చిన్నోడా నువ్వేం తెచ్చావురా? గోంగూర మాంసం పెట్టింది కదా. గోంగూర మాంసం? అరే బుడ్డోడా నీకేం పెట్టిందిరా? చేపల పులుసు తెచ్చింది తాత. ఓ చేపల పులుసా? అరే రండిరా దువ్వ తిందాం. నాకు దిగిరా. అరే నాకు కూడా. అరే నాకు బాగా చలి పెడుతుందిరా. చలి మంట వేసుకుందాం. కట్టెలు తీసుకురండి. మీ ఇద్దరు వెళ్ళి కట్టెలు. పెద్దోడా చిన్నోడా వెళ్ళి కట్టెలు తీసుకురండి రా. కట్టెలు వేయండి రా. అరే బుడ్డోడా మంట ఎగిరా. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి చెప్పారు, దయ్యమా? అరే దయ్యం వచ్చిందిరా. తాత భయం వేసింది తాత. వెలుగు కట్టేస్తుంది. దయ్యం ఉంది తాత. గొర్రెలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాడు. ఒక శిశువు పుట్టి చుట్టపడి ఒక తొట్టెలో పడుకున్నట్లు మీరు చూచెదరు. అరే అది దయ్యం కాదురా. జయంతి ఆంటీ, జయంతి ఆంటీ. ఆంటీ ఆంటీ అరే అది దయ్యం కాదురా, దేవదూతరా. అవునా తాత? మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సయ్య పుట్టాడురా. నాకు చాలా సంతోషంగా ఉంది. తాత మెస్సయ్య పుట్టుచుండగా మనము వెళ్ళి చూసుద్దామా తాత? వెళ్దాం పదండ్రా. తాత
అంతటా గొల్లలు వెళ్ళి బాలయేసును చూచి ఆయనకు మృక్కి దేవుని మహిమపరచి రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దిక్కున నక్షత్రము వెలసింది. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూచి దాని యొక్క విశిష్టత తెలుసుకున్నటకు హేరోదు రాజు వద్దకు వచ్చి దాని గురించి కనుక్కోవడానికి నా పేరు కాస్పర్ నేను తూర్పు దేశపు తూర్పు దేశం నుంచి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మెల్కియోరు. నేను ఆ నక్షత్రం చూసి ఇక్కడికి వచ్చాను. నా పేరు బెల్తెజరు. నేను తూర్పు దేశం నుంచి వచ్చాను. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఒక అనౌన్స్మెంట్ అండి. TS07F J0590 ఈ కారు కొంచెం అడ్డుగా ఉందంటండి. బయట నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు కారు ప్రక్కన తీయడానికి. థ్యాంక్ యూ. రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దిక్కున నక్షత్రము వెలసినది. తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రము చూచి దాని యొక్క విశిష్టతను తెలుసుకున్నటకు హేరోదు రాజు వద్దకు వచ్చి రాజులకు రాజు ప్రభులకు ప్రభు హేరోదు రాజు వేలుచున్నాడు. రాజులకు రాజు ప్రభులకు ప్రభు హేరోదు రాజు వేలుచున్నాడు. మంత్రివర్య, మన రాజ్యంలో ప్రజలందరూ బిల్లా పాపలతో సుఖశాంతులతో ఉన్నారా? నా గురించి ఏం చెప్పుకొచ్చున్నారు? రాజా, మన రాజ్యంలోని ప్రజలు ఎంతో సుఖశాంతులతో బిల్లా పాపలతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు. రాజా, తమరి గురించి రాజ్యంలోని ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. రాజా,
ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? వారిని ప్రవేశపెట్టము. రాజు మిమ్మల్ని పిలుస్తున్నారు. రాజు చిరంజీవి అవును. మేము ఆ నక్షత్రం చూసి ఇక్కడికి వచ్చాము. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశపు జ్ఞానులు. ఏమిటి? యూదులకు రాజా? శాస్త్రులను ప్రవేశపెట్టండి. మన ఆస్థానంలోని శాస్త్రులని పిలువనంపుడి. రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మహారాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదయ బెత్లహేములోని రాజా, ఏలయనగా యూదా దేశపు బెత్లహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది మహారాజా. ఇదిగో కన్యకు గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకుని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికెనని రాయబడి ఉన్నది రాజా. ఇక మీరు వెళ్ళవచ్చు. జ్ఞానులను ప్రవేశపెట్టండి. జ్ఞానులని పిలువనంపుడి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియదు. సిద్ధం మహారాజా. ఏమిటేమిటి? యూదులకు రాజా? యూదులకు రాజుగా? రారాజుగా? నేనుండగా వేరొక రాజా? ఇది అసంభవం, ఇది అసంభవం. హ హ హ హ హ. ఆ హ హ హ హ.
So that's a wonderful performance, our Sunday school children. Please give them a huge round of applause. Please encourage them. Teachers, onto the stage, please. Go inside. Go inside. Thank you, children. రికార్డ్ అవుతుందండి రికార్డింగ్ అవుతుంది.